Aksha, what are you doing? Hey Ram, నేను తెలుగు నవలలు చదువుతున్నాను. Why do you always waste your time in reading such useless Telugu books? నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నన్నేమన్నాను కానీ తెలుగు భాషనే మనొద్దు. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను. Okay, sorry. Fine. Hey Ram, నీకు ఉత్తరం వచ్చింది. Stop speaking in Telugu. It's really annoying. I hate it. Oh, మీరు ఇంగ్లీష్ పిచ్చోడు కదా. You got a letter from mother village. Give it to me. It's probably something important. Yeah, it's written in Telugu. Hey Ram, నువ్వు ఎందుకు ఎప్పుడు చూసినా ఉత్తరాన్ని కింద పాడేస్తూ ఉంటావు? I don't want to waste my time in reading such useless Telugu letters. ఎందుకే నువ్వు వాడికి చెప్తావు? వేస్ట్. అసలు వాడు వాళ్ళ అమ్మగారితోనే మాట్లాడు ఫోన్లో. ఎందుకంటే వాళ్ళ అమ్మ తెలుగులో మాట్లాడతారని. అందుకనే వాళ్ళ అమ్మ ఉత్తరాలు రాస్తారు. ఇప్పటికి 80-90 ఉత్తరాలు వచ్చాయి, కనీసం ఏ ఒక్కటి కూడా చూడలేదు. మీ అమ్మగారు ఊరిలో తెలుగు టీచర్ కదా, అందుకే ఆవిడ నేను తెలుగు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయమంటున్నారు. ఇంకా రేపు శనివారం కదా, తెలుగు దినోత్సవ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి ఆవిడ వస్తున్నారు. కనీసం నీకు ఆ విషయం కూడా తెలియదు. I don't want to waste my time in such waste competitions. It's really just a waste of my time. But I'm going. I'm not coming anywhere for that competition. ఏ బాబు, దీనిలో ఉన్న చిరునామా ఎక్కడో చెప్పమ్మా. What's that chiranama? I can't understand. Big man. ఏంటో ఈ కాలం పిల్లలకి అది తెలుగే చదవటం రావట్లేదు. ఆంటీ నమస్కారం. నా పేరు అక్షర. మిమ్మల్ని తీసుకురమ్మని రామ్ నన్ను పంపించాడు. ఏంటో అమ్మ, ఈ కాలంలో పిల్లలకి అది తెలుగే మాట్లాడటం రావట్లేదు. కానీ మా అబ్బాయికి తెలుగు అంటే చాలా బాగా ఇష్టం. అందుకే తెలుగుని వచన రూపంలోకి మార్చిన రామమూర్తి గారి పేరు పెట్టుకున్నా. ఈరోజు కాంపిటీషన్లో వాడికే కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అవునా ఆంటీ, రామ్కే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీరు ఆడ కూర్చోండి, కాసేపట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. రామ్, నీ అమ్మని పిలుస్తోంది. హాయ్ మా, హౌ ఆర్ యూ? నేను బాగున్నా, కానీ ఏంట్రా భాష తెలుగులో మాట్లాడు. ఓకే సిట్ డౌన్. నమస్కారం. ఈరోజు తెలుగు రైటింగ్ ఎస్సే కాంపిటీషన్లో అక్షరాకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ రామ్కి వచ్చింది. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మన ప్రిన్సిపల్ సార్ని చేతి మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ పొందిన రామ్ ఒక చిన్న స్పీచ్ ఇస్తాడు. Hello everyone, I'm Ram. Basically, I hate and despise Telugu. It's not my sort of cup of tea. I'm gonna settle abroad when I grow up anyways. Actually, I didn't even participate in this competition. Akshara participated on behalf of me. It's really shameful for me to hold this trophy, and I'm really ashamed of myself. నోరు ముందు సిగ్గుగా ఉంది. మీ అబ్బాయికి తెలుగు అంటే అసలు కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను. ఇదంతా మిమ్మల్ని మోసం చేద్దామని కాదు, తెలిస్తే బాధపడతారు. మీరు ఊళ్ళో తెలుగు పాఠాలు చెప్పి సంపాదించే డబ్బులు కావాలి, కానీ రాసే తెలుగు పాఠాలు కాదు. నన్ను క్షమించండి. మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం చాలా గొప్పవనే విషయాన్ని నేను మర్చిపోయాను. నేనే కాదు, కానీ చాలా మంది నాలాగే ఉన్నారు. అందుకే ఈ రోజుల్లో తెలుగులో మాట్లాడితే చాలా చులకంగా చూస్తున్నారు. అందుకే ఇప్పటి నుండి నా మాతృభాషకు కృషి చేస్తానని మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.